హోళీ రోజు కూడా నా చేత పనులు చేయిస్తున్నారు. ఎన్నో పనులున్నాయి. నేను ఇంకా చీర కూడా తీసుకోలేదు. నేను ఇంకా నా జుంకాలు తీసుకోవాలి, మేకప్ చేసుకుని సామాన్లు తీసుకోవాలి. అతిథులందరి కోసం నేను వంటలు చేస్తూ కూర్చున్నారు. ఏంటి జ్యోతి నీ పరిస్థితి ఇలా అయిపోయింది అసలు? కానీ నేను ఇంతగా బాధపడాల్సిన అవసరం ఏం లేదే. నాకు ఇలా కొడుకు పుట్టగానే వీళ్ళందరూ నేను చెప్పినట్టుగానే ఆడుతూ ఉంటారు. చూస్తుండు. ఈ ఇంట్లో కేవలం నేను మాత్రమే రాజ్యం వెళతాను. కానీ అయ్యో భగవంతుడా, ఏ పని సరిగా చేయడం రాది జ్యోతికి. మొత్తం అంతా పొయ్యి మీద వదిలేసి తిరగడానికి వెళ్ళిపోయింది పిల్ల. జ్యోతి, అత్తయ్య ఇది వినండి. నేను నీకు వంట చేయమని చెప్పాను కదా. ఈ మాడిపోయిన వంటల్ని అతిథులకు తినిపించి నువ్వు మా పరువు తీయాలని అనుకుంటున్నావా? ఒకవేళ నీకు చేయాలని లేకపోతే ముందుగానే నా అత్తయ్య అది నేను ఏమైంది? నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ నేను చాలా పెద్ద కబురు చెప్పడానికి ఇక్కడికి రమ్మని పిలిచాను. భగవంతుడు నా ప్రార్థనలని ఇప్పటికి విన్నాడు. జ్యోతి ఇప్పుడు తల్లి కాబోతోంది. ఏంటి? ఇదైతే నిజంగానే చాలా మంచి విషయం. చాలా చాలా శుభాకాంక్షలు అత్తయ్య గారు మీకు. అలాగే ప్రతాప్ నీకు కూడా. ప్రతాప్, అనేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు అన్నయ్య. జ్యోతి, శుభాకాంక్షలు జ్యోతి. చాలా సంతోషం. ఎవరో ఒకరైనా శుభవార్త చెప్పారు. కానీ జ్యోతి వదినా, మీకెలా తెలిసింది? అంటే టెస్ట్ చేయించుకున్నారా? నువ్వేమంటున్నావు ప్రియా వదినా? టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను తల్లిని కాబోతున్నానన్న విషయం నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కానీ ఇంత నమ్మకంగా ఎలా? ఎందుకలా మాట్లాడుతున్నావు ప్రియా? నమ్మకం ఉంది కాబట్టే జ్యోతి అందరికీ చెప్తోంది కదా.